వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా. రామ్దేవ్ రావు హాస్పిటల్ని నిర్వహిస్తున్న దయాకర్ గారు, ప్రొఫెసర్ దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ డియర్. ఒక ఆర్మీ ఆఫీసర్గా చాలా సేవలు అందించి మళ్ళీ ఇప్పుడు సమాజ సేవలో ముందున్నారు. ఎలా ఉంది సార్ మీ అనుభూతి? ఈ అవకాశం రావడం అనేది నేను నా జీవితంలో పెద్ద సౌభాగ్యంగా భావిస్తాను. ఆర్మీలో చేసాం, అది వేరు. 71 వార్లో చేసాం, ఐపీకేఎఫ్ చేసాం, అన్ని వేరు విషయాలు. ఇక్కడ కూడా బయటకు వచ్చిన తర్వాత నిమ్స్లో 104, 108 చేసాం, అవన్నీ ఒక ఎత్తు. ఈ రామ్దేవరావు హాస్పిటల్, మూతబడినటువంటి రామ్దేవరావు హాస్పిటల్ని ఈ లెవెల్ వరకు తీసుకురాగలగడం, దీని ద్వారా వేల మంది ప్రజలకు ఫ్రీగా కన్సెషనల్గా ట్రీట్మెంట్ అందుబాటులోకి ఇది నాకు భగవంతుడిచ్చిన ఒక వరంగా భావిస్తాను. ఈ హాస్పిటల్ నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, ఒక చాప్టర్. నా 76 ఏళ్ళ జీవితంలో నేను 12 ఏళ్ళు ఈ హాస్పిటల్ తోటే గడిపిన. 24 ఏళ్ళు ఆర్మీలో పనిచేస్తే మిగతా అక్కడిక్కడ చేసిన వేరే అయితే ఇక్కడ చేసింది 12 సంవత్సరాలు పైన. పోతే 12 సంవత్సరాల పైన చేయడమే కాకుండా ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, ఏ పరిస్థితుల్లో మేము దీన్ని టేక్ ఓవర్ చేసామనేది, మూతబడి తాళం వేసున్నటువంటి హాస్పిటల్ తీసుకొని 1 సంవత్సరం పాటు నిర్వీర్యంగా ఉన్నటువంటి హాస్పిటల్ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివానంద మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా మీద నమ్మకం పెట్టి, అప్పుడు సత్యం ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన సహకారం, హెచ్ఎంఆర్ఐ సంస్థ తీసుకున్నటువంటి చొరవ వల్ల దీన్ని ఒక ఎంఓయో కింద, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కింద తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో నడిపే దక్షత లేదు మాకు, అందుకని మూసేసామని ట్రస్ట్ వాళ్ళు చెప్పారు, మేనేజ్మెంట్. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి బాగోగులన్నీ మీరే చూసుకోవాలి. లీగల్గా కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమైనటువంటి ఆబ్లిగేటరీ, రెగ్యులేటరీస్ అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది. దీంట్లో ఏమైనా ఖర్చులు, నష్టాలు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇందులో స్టాఫ్ జీతాలు మొత్తం అన్నీ మీరే చూసుకోవాలి, మేమేమీ ఇయ్యం. లేదా ఒకవేళ మేము కానీ మీరు కానీ ఏమైనా ఇందులో డబ్బులు పెట్టినా కానీ అవి హాస్పిటల్లోనే ఉంటాయి, కానీ వెనక్కి ఎవరు తీసుకునేందుకు వీల్లేదు. ఈ ఒప్పందం మీద ఈ హాస్పిటల్ను తీసుకోవడం జరిగింది. తీసుకోవడం అంటే నేను ఒక్కని కాదు, నేను హెచ్ఎంఆర్ఐలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటే చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్గా. సో నాకు ఈ అనుభవం ఉండడం వల్ల నా ట్రైనింగ్ హాస్పిటల్స్ని రివైవ్ చేయడం, హాస్పిటల్ బాగా నడపడం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల, అంతకుముందు నిమ్స్లో ఏఎఫ్ఎంసీలో ప్రొఫెసర్గా ఉండడం వల్ల నాకు ఆ నాలెడ్జు, 2-3 హాస్పిటల్స్ని టర్న్ ఓవర్ చేసిన ఎక్స్పీరియన్సు, ఔరంగాబాద్లో, చించువాడలో, కోయంబత్తూరులో, ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ ఇవన్నీ చేసిన దాని యొక్క అనుభవం వల్ల ఇది నా వంతుకు దొరికింది, నా జోలిలో పడింది. ఎలా ఉంది సార్? మీరు ఇంత పెద్దగా అంటే అన్ని హాస్పిటల్లో వర్క్ చేస్తూ వచ్చారు. ఇక్కడికి ఇనిషియల్గా మీరు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎలా మారినాయి? ఈ విషయంలో మీకు యోబు గారు ఇంతకుముందే చాలా చెప్పి ఉంటారు, ఇక్కడ మీరు చూసి ఉంటారు. ఇక్కడ హాస్పిటల్ లేదు, నడవడమే లేదు, నో పేషెంట్స్ కమింగ్, అండ్ దెర్ వర్ నాట్ ఎనీ మనీ ఫెసిలిటీస్ ఆల్సో. మేము తీసుకున్న తర్వాత ముందుగా మా దగ్గర స్పెషలిస్టులు 20 మంది వరకు, సూపర్ స్పెషలిస్టులు 100 మంది డాక్టర్లు, 5,000 మంది పారామెడిక్స్ మా దగ్గర హెచ్ఎంఆర్ఐలో ఉండేవాళ్ళు. సో దాన్ని కూడా మాకు వాడుకునే అవకాశం ఉండింది. వాళ్ళని ఇక్కడ టెలిమెడిసిన్ ద్వారా ముందర కన్సల్టేషన్ మొదలుపెట్టి ఇప్పటికీ మా దగ్గర టెలిమెడిసిన్ నడుస్తున్నది. మేము వల్లభి అన్న ప్లేస్ ఖమ్మం జిల్లాలో, ఇక్కడి నుంచి సుమారుగా 300 కిలోమీటర్ల దూరం, డైలీ పేషెంట్ల కన్సల్టేషన్ ఇక్కడి నుంచి జరుపుతుంటుంది. మీరు చూసుకోవచ్చు, రూమ్ నెంబర్ 3లో ఉంటుంది అక్కడ. సో అట్లా మొదలుపెట్టినటువంటి కన్సల్టేషన్స్ 1 సంవత్సరం తిరిగేసరికి పేషెంట్లు వస్తే నిల్చునేందుకు స్థలం లేదు, డాక్టర్లు కూర్చుని పెట్టేందుకు రూమ్స్ లేవు, అట్లా ఇరుకైపోయింది, అది సరిపోలేదు. 100 మంది వరకు రోజు రావడం మొదలయ్యారు పేషెంట్స్. సో అప్పుడు మేనేజ్మెంట్ తోటి మేము ఒక అభ్యర్థన పెట్టుకొని, మీరు కనుక ఇది పెంచినట్టయితే దీని పెరుగుదల ఉండదు, మాకు పెద్ద స్థలం ఇస్తేనే 10,000 అడుగుల స్క్వేర్ ఇస్తే ఓపీడీలు 10 గల ఓపీడీలు ఓపెన్ చేయవచ్చు, పేషెంట్లు రావడం చేయడం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ మా పనితో సంతృప్తి చెంది మా మీద నమ్మకం కుదిరి 2010లో శంకుస్థాపన చేసి ఈ 10,000 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి బిల్డింగ్లో
దీనికి గవర్నమెంట్ అప్పుడు సెక్రటరీ గారిని వారిని పిలిపించి దీనికి శంకుస్థాపన చేసి మొదలు పెడదామని నిశ్చయం చేసుకున్నారు. ఫండ్స్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న హెచ్ఎంఆర్ఐ 104కు కొన్ని వేరియేషన్స్ సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలు వచ్చి ప్రభుత్వం మేమే నడుపుకుంటాం, మీరు అక్కర్లేదు అని మొత్తం తీసేసుకోవడం జరిగింది. మీకు తెలిసి ఉండొచ్చు 104 కానీ 108 కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద నడిచిన సంస్థలు. మొత్తం భారతదేశంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ హెల్త్ అన్న దాంట్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ రాస్తాయి. దీనికి ముఖ్యంగా సత్యం రామలింగరాజు గారికి చాలా శ్రేయం లభిస్తుంది ఈ విషయంలో. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మొదలుపెట్టిన సంస్థ ఇది. తర్వాత ఏమైంది చరిత్ర వేరే, మనం దానిలోకి మనం మాట్లాడకూడదు. సో అయ్యేసరికి 10-90 అంటే మేము 10%, గవర్నమెంట్ 90% పెట్టుకొని నడుపుతున్న సంస్థ ఇది అప్పట్లో. వాళ్ళు అన్నారు మేము చేసుకుంటే మీరు పక్కకు తప్పుకోండి అని. తప్పుకోమన్నప్పుడు మాకున్నటువంటి 100 మంది స్పెషలిస్టులు, డాక్టర్లు ఇవన్నీ ఇవేది. సో హెచ్ఎంఆర్ అయింది మేము మిమ్మల్ని ఇక సపోర్ట్ చేయలేము. ఇది 2012లో జరిగిన విషయం. సో అప్పుడు వీళ్ళు మరి మేము ఏం చేయాలి, మాకు మేనేజ్మెంట్ చేతగాకనే మేము మూసేసుకున్నాము, మరి కొత్తగా డబ్బులు పెట్టి కట్టి 3-4 కోట్లు ఖర్చు పెట్టి చేస్తే అది ఎవరు నడపాలి అని పెద్ద సందిగ్ధంలో అదేవరైనా డైలమా మేనేజ్మెంట్. ఆ సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అన్నాను హెచ్ఎంఆర్కి నేను రిజైన్ చేస్తాను. వాట్ ఎవర్ జాబ్ ఐ వాజ్ గెటింగ్ 2.5-3 lakhs వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ సెడ్ ఐ విల్ రిజైన్ దట్. ఐ విల్ కంటిన్యూ టు వర్క్ విత్ యూ. ఐ విల్ కమ్ ఎవ్రీ వీక్ ట్వైస్ అండ్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ వాట్ ఎవర్ నామినల్ పేమెంట్ ఐ విల్ టేక్. అది మేనేజ్మెంట్ ఒప్పుకోవడం, నాకు ఆ సమయంలో దేవుడు ఆ బుద్ధి పుట్టించడం. ఆ తర్వాత వెనుదిరిగి ఎప్పుడు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నా అని నేను అనిపించడం. ఎందుకంటే అంతకంటే ముందే నేను డిసైడ్ చేసుకున్నాను 2004లో ఎవరికైనా పని చేస్తే డైరెక్ట్ పబ్లిక్ పనికొచ్చే పని, లేదు డబ్బులే కావాలంటే నేనే స్వయంగా పెట్టుకొని నేను నడుపుకుంటాను, కానీ వాడికి వీడికి పని చేసి నేను సంపాదించి పెట్టాను అని ఒక నిర్ణయం తీసుకున్నాను. సో అందుకని నాకు ఇక్కడ ఈ అవకాశం దొరికేసరికి నాకున్న మనసులో ఉన్న ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేందుకు, నడిపేందుకు ఒక ఫీల్డ్, ఒక స్టేజ్, ఇది సరిగ్గా ప్లే గ్రౌండ్ దొరికింది. ప్లే గ్రౌండ్ దొరకడమే కాకుండా నాకు ప్లేయర్స్ కూడా దొరికింది. నెంబర్ 1 యోబు మా శిష్యుడు. సో ఎప్పుడైతే నేను ముందర ఇది స్టార్ట్ చేసేటప్పుడే నేను ఇక్కడ హెచ్ఎంఆర్ఐలో ఉన్నప్పుడే ఇతన్ని కూడా హెచ్ఎంఆర్ఐలో తీసుకొని కొంత ట్రైనింగ్ ఇచ్చి, నాకు ఇంతకుముందు కొద్ది అనుభవం ఉన్నది, ఈయన ట్రైన్డ్ మనిషి. సో ఈయన ఇక్కడ పెట్టినట్టయితే మన మనిషి సరిగ్గా చేసుకుంటాడు అని పెడితే ఆయన నమ్మకాన్ని ఇంతవరకు వమ్ము చేయలేదు. మీ అందరూ తెలుసు రామదేవరావు హాస్పిటల్ అంటే యోబు హాస్పిటల్ అని అనుకుంటారు జనాలు, ఎవరు దాని శివానందాన్ని అనుకోరు. సో ఆ విధంగా రామదేవరావు హాస్పిటల్కు యోబు ఇచ్చినటువంటి సేవలు చాలా గణనీయం. సో కొంతమంది డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ ఛాయాబీని కలిసి మీరు నేను, ఆవిడ మాతో పాటు మొదలు ఉన్నారు. ఇట్లా కొద్దిగా కోర్ టీం మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఏం చేసామంటే మేము ఒక ఏజ్ లిమిట్ పెట్టుకున్నాం. సో దట్ కొత్త వాళ్ళు, యంగ్ వాళ్ళు కూడా రావాలని. 70 ఏళ్ళు దాటితే కన్సల్టెంట్స్ పనిచేసేందుకు వీల్లేదు, 65 ఏళ్ళు దాటితే అడ్మినిస్ట్రేటర్స్ పనిచేసేందుకు వీల్లేదు, 60 ఏళ్ళు దాటితే మిగతా స్టాఫ్ పనిచేసేందుకు వీల్లేదు. నేను తప్పదు కాబట్టి 76 వచ్చినా ఇంకా ఉండాల్సి వస్తున్నది. సో దానికి కూడా ఇప్పుడు కొత్తగా మెడికల్ డైరెక్టర్ ఇంకొక ఆయన్ని తీసుకున్నాం, డాక్టర్ కమలాకర్ గారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ సేవల గురించి చెప్పాలంటే ఒకటేమో నెంబర్స్ పెరిగినాయి. మునుపు 100 రావడమే గొప్ప అనుకున్న దగ్గర ఇప్పుడు 300 వరకు పేషెంట్లు, 300-400. ఎట్లా 300-400? ఇట ఒకటేమో ఇది హాస్పిటల్ జనరల్ సర్వీసెస్. ఆ జనరల్ సర్వీస్ మాకున్నటువంటి మెడిసిన్, సర్జరీ, గైనిక్ ఆబ్స్టెక్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, దెన్ ఆర్థోపెడిక్స్, ఈ సంబంధమైన సేవల కోసం సుమారుగా 300 మంది ప్రతిరోజు వస్తారు. పైన ఐ సెంటర్, ఎక్స్క్లూజివ్ ఐ సెంటర్, ఆ ఐ సెంటర్లో సుమారుగా 60-70 మంది రోజు అక్కడ వస్తారు. పీక్లో 100 మంది కూడా వచ్చు. డయాలిసిస్ సెంటర్, అక్కడ రోజుకు 120 మంది వాళ్ళు వస్తారు. సో ఒక 200 అక్కడ, ఇక్కడ ఒక 300, ఒక 500 మంది పేషెంట్లు, వాళ్ళతో పాటు వాళ్ళ సహాయకులు మొత్తం కలిపి 1000 మంది లోపల రావడం పోవడం ఇక్కడ ఈరోజు జరుగుతున్నది. ఇక్కడ నేను చేసినది ఏంటి, నేనేం పొడి చేసినా అనేది చాలా తక్కువ, నేను చేసింది ఏం లేదు. అట్లా అవకాశాలు వచ్చినాయి, భగవంతుని అనుగ్రహం ఉన్నది, అన్ని థింగ్స్ ఫాలన్ ఇన్ టు ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ సెంటర్ మేము పెట్టింది కాదు, నా ఐడియా కాదు. భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని అడగడం,
మేము సరే అని ఒప్పుకొని ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర ముందర 12 యూనిట్లతోటి ఇక్కడ ఇది ఒక రూమ్, అందులో డయాలసిస్ సెంటర్ పెట్టాం. తర్వాత ఇది పెరిగి పేషెంట్లు ఎక్కువైతున్నారు, మాకు ఎక్కువ స్థలం కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టి అక్కడ 24 డయాలసిస్ పెట్టాం. తర్వాత ఇంకా పెరుగుతుందంటే ఇంకా మా వార్డు ఒకటి ఖాళీ చేసి ఇచ్చి 40 డయాలసిస్ స్టేషన్స్ ఉన్నాయి. 40 డయాలసిస్ స్టేషన్లు 3 పూట్లు నడుస్తాయి, 3 షిఫ్ట్లు, 120 మందికి రోజు డయాలసిస్. ఈ డయాలసిస్ ఎవరికైతే ఇస్తుంటామో ఆ పేషెంట్ కనుక వారానికి 2 సార్లు 3 సార్లు తీసుకున్నట్టయితే ఆయన ప్రాణం అపాయంలో పోతుంది. లేదా ఇందులో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే మీకు తెలుసు, అవయదానం, దాని గురించి రూల్స్ రెగ్యులేషన్స్, డబ్బులు కావు. సో అంతవరకు ఆయన బతకాలి ఆ పేషెంట్ అంటే రెగ్యులర్గా ఈ 2 లేదా 3 డయాలసిస్లు అవసరం. ఆ విధంగా చూసుకున్నా కానీ రోజుకు 43 120 మంది ఒక షిఫ్ట్కు, వీళ్ళు వారానికి 2 సార్లు వస్తారు. అంటే 120 × 3 360 400 మంది ప్రాణాలు ఆ డయాలసిస్ సెంటర్ చేయబట్టి బతకగలుగుతున్నారు. సార్ మీరు చేసేది ఏంటండి, అపోలో లేదా వేరే కిమ్స్ లేదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, మీరే ఏంటి పొడి చేసేది, మళ్ళీ ఆ మాట రావచ్చు. నిమ్స్ అందరికంటే తక్కువ చేసేది, నిమ్సే 2000 రూపాయలకు చేస్తుంది డయాలసిస్, బయట 3000 4000 5000 వాడి ఇష్టం. మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీగా, ఆరోగ్యశ్రీ లేనట్టయితే 300 రూపాయలకే డయాలసిస్ చేస్తాం. అంటే నెలకు 10 సార్లు చేయించుకున్నా 3000 కంటే ఎక్కువ కాదు, మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా. అదే బయట చేయించుకుంటే 10 సార్లు ఇంటూ 4000 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. లక్ష రూపాయలు సంపాదించే ఎంప్లాయీకి కూడా 40,000 ఇటు పెట్టుకుంటే వాడేం తినాలి, బతకాలి. సో అది పెద్ద సాటిస్ఫాక్షన్. పైన ఐ సెంటర్ ఉంది, అది ఎట్లా వచ్చింది, అది ఐడియా ఉంది, చేయాలన్న ఆలోచన అయితే ఉంది. కానీ చేయాలంటే దానికి డబ్బులు కావాలి కరకరకు రావాలి. బిల్డింగ్ కట్టాము కానీ కట్టి చేయాలి. హైదరాబాద్ రేస్ క్లబ్ వాటి చైర్మన్ గారు సురేందర్ రెడ్డి గారు ఒకసారి మా మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడితే వాళ్ళు రెడీగా, అవును మేము కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకు మైసూర్లో ఉంది, మైసూర్ రేస్ క్లబ్కు ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఉంది. సో వాళ్ళు ముందరికి రావడం, మేము చేస్తాం, మీకు కావాల్సిన సహాయం మేము ఇస్తాం, ఆర్థిక సహాయం వాళ్ళు ఇవ్వడం వల్ల మొత్తం మాకు హై క్లాస్ ఉండాలి, బాగుండాలి, ఎయిర్ కండిషన్ ఓకే, ఏమన్నట్టు పిండికి తగ్గంత రొట్టె అన్నట్టు వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఫ్రీగా. మేము దాన్ని అంతా ఎస్టాబ్లిష్ చేసి అన్ని రకాల టెస్టులు, దాంతోపాటు మాకు ఎల్వి ప్రసాద్ వాళ్ళ జిఎన్ రావు గారు ఓకే దయాకర్ యూ గో హెడ్ విల్ సపోర్ట్ యూ టెక్నికల్లీ అనడం. అయితే వేరే కల్నల్ మదన్ మోహన్ గారిని దేశపాండే గారని ఆయన పెద్ద మనిషి పూనా బ్లైండ్ మెన్స్ అసోసియేషన్ హాస్పిటల్కు సంస్థాపన లోపల ముఖ్యమైన భాగస్వామి. పోతే విజన్ 2020కి ఆయన చైర్మన్, ఆయన సలహాలు, ఇట్లా అందరూ. అంటే ఇప్పుడు ఒక్కటి చేసింది కాదు సార్, ప్రతివాడి పాత్ర ఉన్నది ఇందులో మంచి కోసం. అనుకోకుండా ఆ సమయానికి అందరూ రావడం, కలిసి చేయడం వల్ల ఇది మేము చేయగలిగినాం. ఇకపోతే మాకు వచ్చిన డాక్టర్లు కూడా, మాకు వచ్చిన కన్సల్టెంట్స్ కూడా మా అదృష్టం. అందుకని అంటే ఇది నాదేమీ లేదు, ఏదో హస్తవాసి అనుకోండి, నేను అడుగు పెట్టాడో దానివల్ల ఏదో అంతా కలిసి వచ్చింది. మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదు. ఈవెన్ నిమ్స్ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, హెచ్ఎంఐ. అందరు కన్సల్టెంట్స్ కూడా 30,000కు 35,000 నెల జీతం మీద మొదలుపెట్టిన వాళ్ళు ఇక్కడ నాగర్ పనిచేసిన వాళ్ళు కొంతమంది. చాలా తక్కువ. ఇప్పుడు డాక్టర్లు అంటే మీ యోబు గారే 10,000-15,000కు మొదలుపెట్టిన ఆయన క్యారియర్ ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం రాలే, సేవ చేద్దాం, చలో మంచి పని చేద్దాం అన్నట్టు వచ్చింది. సో తర్వాత యంగ్ పీపుల్ వచ్చిన కన్సల్టెంట్స్ వాళ్ళు పాపం వాళ్ళకి సంసారం నడుపుకోవాలి. మేమంటే ముందర స్టార్ట్ చేసినప్పుడు అందరూ రిటైర్ అయిన వాళ్ళం, మా బాధ్యతలు తీరిపోయిన వాళ్ళం. తర్వాత ఎప్పుడైతే యంగ్ పీపుల్ వచ్చిందో వాళ్ళు కూడా అదే స్టార్ట్ వీళ్ళు ఆ సహృదయంతో మంచి ఉద్దేశంతో రావడం వల్ల, సదుద్దేశంతో ఇక్కడ మాకు హాస్పిటల్కి ఉన్నటువంటి మంచి పేరు వల్ల వాళ్ళకి పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు. అది పర్ పేషెంట్ తక్కువ వచ్చినా మొత్తం మీద దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ రెస్పెక్టబుల్ థింగ్. వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ వదిలేసిపోవాలన్న ఉద్దేశం ఎవరికి లేదు, అందరూ బాగానే సంతృప్తిగా ఉన్నారు. మా ఆయమ్మ ఇక్కడ ఎవరైతే 1,500 రూపాయలు 2008లో మా దగ్గర మొదలుపెట్టిందో ఆయమ్మలు ఇప్పుడు 14,000 15,000 తీసుకుంటారు. సూపర్. నర్సు 3,500 ఉన్న నర్సు ఇప్పుడు 20,000 వరకు తీసుకుంటారు. సంతోషం, చాలా సంతోషం. సో అట్లానే మరి మేము రేట్లు పెంచామంటే అట్లేం లేదు. మా రేట్లు ఇప్పటి వరకు కూడా బజార్ రేట్లో ఏది తీసుకున్నా కానీ 30% 40% ఎక్కువ 50% దాటి ఏది ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్గా టీకేఆర్
మోకాళ్ళ మార్పిడి ఆ, ఆపరేషన్ బయట ఎంత చేస్తున్నారో నేను మాట్లాడా. మా దగ్గర ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ లోపల పెట్టేటట్టు అది పరికరాలు కీలు 60,000కు తెప్పించి 1,20,000లో మొత్తం నీ జాయింట్ సర్జరీ చేసి పంపిస్తాం. టోటల్గా ఇప్పటివరకు ఎంతోమందికి చేయడం జరిగింది. అన్ని కేసెస్ బాగా అయినాయి, ఏ కేసు చెడిపోయింది లేదు. స్పైన్ సర్జరీ బయట 70,000 80,000 అయ్యే దగ్గర 30,000కు 40,000కు. ఆ డాక్టర్లు అలాగే అక్కడక్కడ తీస్తున్నారు దగ్గర. ప్లాస్టిక్ సర్జన్స్ మన ప్రేమ్ సుందర్, రాజేష్, ఈ టీం ఉంది. వాళ్ళు బయట సర్జికల్ ఫీజే 30,000-40,000 తీసుకునే మన దగ్గరకు వస్తే 10,000కు 5,000కు. మీకు తెలియచ్చు సిరివెన్నెల అన్న కేసుకు ఫ్రీగా ఆల్మోస్ట్ 13 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ రైట్ ఆఫ్ చేసింది ఆ కేసులో. అట్లే వేరే బర్న్స్ కేసు ఇంకోటి అదో 6 లక్షల కేసు రైట్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ పేషెంట్ కనుక బీదోడు అని మనకు తెలిస్తే ఫ్రీగా చేస్తాం. సూపర్. అది కాక కొంతమంది అటు ఇటు కాకుండా ఉంటారు, వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ముఖ్యంగా వాట్ వి కాల్ నోమాడిక్ ఆర్ మైగ్రెంట్ వర్కర్స్. అవును. మన శ్రీకాకుళం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఛత్తీస్గఢ్, బెంగళూరు వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఇక్కడ చెల్లదు. చలో. అట్లాంటి వాళ్ళ కోసమని మా అంతటా మేము రామదేవరావు రాయితీ కార్డ్స్ అని ఒకటి సిస్టమ్ పెట్టాం. అవును. ఆ రాయితీ కార్డ్ సిస్టమ్ కింద ఏమిటంటే 12,000 రూపాయల కంటే తక్కువ నెలసరి ఆదాయం ఉన్నటువంటి కుటుంబం అవును. మొత్తం నెలసరి ఆదాయం 12,000 కంటే తక్కువ ఉంటే 50% రాయితీ కార్డు. ఓ, అంటే ఇప్పుడు మన దగ్గర అవుతున్న 10,000కి ఏదైనా ట్రీట్మెంట్ అయ్యేది ఉంటే అది 5,000కే అతనికి. చాలా చీప్ అండ్ బెస్ట్గా సార్. అదే 12,000 కంటే ఎక్కువ 16,000 వరకు ఉంటే 30% రాయితీ. 16 నుంచి 20,000 వరకు నెలసరి ఉంటే 20% రాయితీ. 20,000 కంటే ఎక్కువ ఉంటే మేమనేది వాళ్ళు పే చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క లెక్క ప్రకారం కూడా, తెలంగాణ ప్రభుత్వం లెక్క ప్రకారం కూడా 1,50,000 యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్టయితే వార్షిక ఆదాయం ఉంటే బిలో పావర్టీ లైన్ 1,50,000 కట్ ఆఫ్. ఇప్పుడు మనం పెట్టుకున్న 12,000 అంటే 12 144 సుమారుగా అదే వస్తున్నది. అక్కడ మనం 50% ఇస్తున్నాం. మన రేట్లే 50%, అందులో 50% 25% ఆఫ్ బజార్ రేట్ దే విల్ గెట్ ద ట్రీట్మెంట్. డెంగ్యూ కేసులు మన దగ్గర రికార్డు దగ్గర 300-400 డెంగ్యూ కేసులు ట్రీట్ చేస్తున్నాం. ఏ ఒక్క కేసు 10,000కు దాటింది ఏది లేదు. ఒక కేసు ఏదో 7,000 6,000 అయింది. అంతకు మించి ట్రీట్మెంట్ మొత్తం ఖర్చు 5 రోజులు 6 రోజులు ఉండి ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు 6,000-7,000కు మించి ఎవరికి. చాలామంది పీడియాట్రిక్ కేసు అయితే 3,000కే 3,000-3,500. అంటే అట్లానే ట్రీట్మెంట్ క్వాలిటీలే తక్కువ లేదు. మీరు లోపల చూస్తే మీకు బిల్డింగ్స్లో కానీ మెయింటెనెన్స్లో కానీ ఏ విధమైన కాంప్రమైజ్ లేదు. చీప్ అండ్ బెస్ట్లో మంచి హై క్వాలిటీ ఇవ్వచ్చు చేయొచ్చు. ఎట్లా చేస్తున్నారంటే ఒకటి మాది ఇప్పుడు ఈఎంఐలు కట్టేది లేదు నాకు, నెలసరి కట్టాల్సిన లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం, 30,000 స్క్వేర్ ఫీట్ కొత్తగా కట్టబోతున్నాం. దానికి సుమారుగా 4-5 కోట్లు కావాలి. మేము బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం లేదు. మా ట్రస్ట్ వాళ్ళే వాళ్ళ ఇంటిలో పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాళ్ళు డొనేషన్ కంట్రోల్ చేసి వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు. సో నాకు ఆ బరువు లేదు, నెల కట్టుకోవాల్సిన బరువు లేదు. అంటే గవర్నమెంట్లో కూడా మరి అన్నీ గవర్నమెంటే ఇస్తుంది. అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇదే విషయంలో జయప్రకాష్ నారాయణ గారు 2-3 సార్లు ఆయన అసెంబ్లీలో కానీ బయట మీడియాలో కానీ చాలాసార్లు అన్నారు, రామదేవరావు హాస్పిటల్ ఇంత తక్కువ ధరకు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీరు ఎందుకు చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు ఎక్కువ. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు 95-96 రూపాయలు మెయింటెనెన్స్కి, ఆ బిల్డింగ్స్కు డాక్టర్ జీతాలకు వాటికే పోతుంది. 4-5 రూపాయలు 100లో పేషెంట్కి ఇచ్చే మందులకు వాటికి ఇక్కడికి వస్తుంది. అంటే ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి సమ్ రీజన్. సో ఇది సంగతి. ఇది కాక ఇది ఒక రోజులు అయిపోయేది, ఒక నిమిషంలో అయిపోయే కథ కాదు. సారీ, నేను కొల్లెక్యువల్లీ మాట్లాడుతున్నా, మా ఫార్మల్గా కాకుండా. మాకు స్కూల్ హెల్త్ అంటే చాలా ఇష్టం, పిల్లల భవిష్యత్తు అంటే. హెచ్ఎంఆర్ఐలో చేసాం ప్రోగ్రామ్స్, ఇప్పటికైనా అది చేయాలని మాది అది. సో దాంట్లో ఏం చేసాం, ఇప్పుడు కుముదినీదేవి రాణి గారు ఎవరైతే ఇది సంస్థాపన చేసిందో, రాణి కుముదినీదేవి వనపర్తి రాణి వారి హస్బెండ్ రామదేవరావు గారు, వాళ్ళు రాజా వనపర్తి. కుముదినీదేవి వాజ్ ద ఫస్ట్ లేడీ మేయర్ ఆఫ్ హైదరాబాద్. షీ వాజ్ ఎమ్మెల్యే. షీ వాజ్ వెరీ
యాక్టివ్ సోషో ఫిలాంథ్రపిక్ వర్కర్. ఆమె ఆధ్యాత్మిక గురువు శివానంద హిమాలయాస్లో వాడి ఆఫీస్ ఉంది, మన హాస్టల్ ఉంది. ఆయన యొక్క సలహా మేరకు ఏం చేయాలి సార్, డబ్బులు ఇస్తున్న ఖర్చు పెట్టుతున్న గురువు గారు అంటే, అమ్మా నువ్వు లిప్రసీ చాలా అన్అటెండెడ్ కేసు, నెగ్లెక్టెడ్, కాబట్టి దానికోసం ఏంటంటే ఆమె ఈ 57 ఎకరాలు కొని 65-66 ఏళ్ళ క్రితం ట్రస్ట్ స్థాపించి రిజిస్టర్ చేశారు ఆనాడే. సో అదే నడుస్తూ వస్తుంది. సో అందుకని ఆ అమ్మగారి పేరు మీద కుముదినీదేవి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అని 8 స్కూల్స్ను మేము ఆరోగ్యపరంగా అడాప్ట్ చేసుకున్నాం. అందులో 5,226 మంది పిల్లలు ఉన్నారు. అందులో 6 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, దెన్ 2 ట్రస్ట్ స్కూల్స్. ఒకటి ఆలంబన అని ఇక్కడ దీని ఏం ఏరియా అంటారయ్యా, బాలాజీ గారు. ఇంకొకటి సత్యసాయి స్కూల్ అని ఆ మెట్రో పక్కన. ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కుముదినీదేవి స్కూల్ హెల్త్ కార్డ్ అని ఫోటో ఐడెంటిటీ కార్డు ఒకటి ఇచ్చింది. దానివల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి సేవ ఫ్రీ వాళ్ళకు. అన్ని అడ్మిట్ అయినా, ఆపరేషన్ అయినా, ఓపెన్ అయినా, ఏమైనా టెస్ట్లు అయినా మన దగ్గర ఉన్న సేవలన్నీ ఫ్రీ. మందులు గిందులు అయితే కొనుక్కో. అదేగాక సంవత్సరానికి కనీసం ఒక్కసారి లేదా 2 సార్లు వాళ్ళందరినీ మెడికల్ అక్కడ పోయి చేసి అక్కడ స్కూల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ బాబుకు కన్ను బాగలేదు, ఈ బాబుకు చెవుడు బాగలేదు, ఈ బాబుకు డెంచర్ ప్రాబ్లం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను మొత్తం ఆరోగ్యపరంగా చేసి మళ్ళీ పెట్టినాం. సో ఇది చేసి ముందు దీనివల్ల పిల్లలు ఇప్పుడు ఆ పుస్తకం చదువుతున్నాను ఇప్పుడే, ఒక పుస్తకం ఓకే సార్, శిక్ష అని ఢిల్లీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు, చాలా బ్రహ్మాండంగా చేశారు. సో మేము స్కూల్ అడాప్ట్ చేసుకున్న స్కూల్లో కూడా అట్లాంటి మార్పులు తేవాలని మేము చూస్తున్నాం. మనీష్ సిసోడియా గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, కేజ్రీవాల్ గారు ఇద్దరు కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్. ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్, ఇంటర్నేషనల్లీ చాలా మంచి రిజల్ట్స్. పబ్లిక్ స్కూల్ వదిలేసి పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి జనాలు గవర్నమెంట్ స్కూల్కి రావాలని చూస్తున్నాం. అంత బాగా. సో నా ఒక నమ్మకం ఏంటంటే ఆరోగ్యం కనుక బాగున్నట్టయితే స్కూల్కు పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, డ్రాప్ అవుట్స్ ఉండరు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసాం 30% ఆఫ్ ద చిల్డ్రన్ హ్యాడ్ ఏ విజువల్ ప్రాబ్లం. వెనకాల కూర్చుంటాడు, కనబడకుంటే ఏం రాసుకుంటాడు, ఏం చదువుకుంటాడు, చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చడం. యంగ్ గర్ల్స్ నెల ముట్లు మొదలైనవి, రజస్సు లైన్లు, కానీ వాళ్ళకు తెలియదు అది ఏంటిది, ఏం చేయాలి. శానిటరీ ప్యాడ్స్ వాడు లేదు, దాని గురించి ఆరోగ్యం తెలియదు, ఎవరికి చెప్పుకోవాలా వద్ద తెలియదు. వాళ్ళందరికీ ఉన్నటువంటి 5,000 చిల్లర పిల్లల పడ ఉన్న అమ్మాయిలు, యుక్త వయస్కులైన పిల్లలందరికీ క్లాసులు పెట్టి ఎడ్యుకేట్ చేసి సర్వే చేసి వీళ్ళు శానిటరీ ప్యాడ్స్ ఎక్కడి నుంచి వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారా లేదా, దాంట్లో సుమారుగా 200 మంది వాడటం లేకుంటే వాళ్ళందరికీ ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ సప్లై చేయడం చాలా సంతోషకరం. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎంతో హాయి అనిపిస్తుంది, ఆత్మతృప్తి, సంతృప్తి మిగులుతుంది. ఎస్. ఇక మిగతా ట్రీట్మెంట్లు మన దగ్గర గైనిక్ చాలా గొప్పగా ఉంది. గైనిక్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్స్, మెడిసిన్, సర్జన్ మన సర్జన్ జర్మనీలో, జపాన్లో ట్రైనింగ్ అయినటువంటి సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఆయన బ్యారియాట్రిక్ సర్జరీ కూడా చేస్తాడు. కానీ మనకు బ్యారియాట్రిక్ సర్జరీ పేషెంట్లు రారు, బాగా బలిసిన పేషెంట్ మన దగ్గర రారు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బక్క చిక్కిన పేషెంట్లే. సో బ్యారియాట్రిక్ సర్జరీ ఇక్కడ వద్దను. ఆర్థోపెడిక్స్ చాలా బాగున్నది మనది, స్పైన్ బాగుంది, ఈఎన్టీ మేడం మంచి సర్జన్, మంచి ఆపరేషన్స్, డెర్మా అంటే స్కిన్ సంబంధం ఉంది. ఐకి అయితే మొత్తం సర్జరీ, మొత్తం గ్లాకోమా, ఫాకో, క్యాట్రాక్ట్, మన రెటినా, అక్కడ క్యాట్రాక్ట్ సర్జరీ అంతా ఫ్రీ, కన్సల్టేషన్ ఫ్రీ. ఓన్లీ ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఎక్కువ ఫాకోస్ లెన్సులు వాడితే దానికోసం ఛార్జ్. స్కూల్ పిల్లల కోసం మీరు చాలా వర్క్ చేస్తున్నారు. దాదాపు 5,000 మంది పిల్లలు మీరు సర్వీస్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ దాంట్లో పిల్లలకంటే బాలికలు చాలా ఇబ్బంది? మా ఈ స్కూల్స్లో ఉన్నటువంటి 5,200 చిల్లర పిల్లలు ఎవరు కూడా మాకు తెలియకుండా జబ్బు పడేది అవకాశం, సీరియస్గా జబ్బు అయ్యేది. ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికి వస్తారు, మనం చూసుకుంటాం. సో ఆ లెక్కడ ఆన్ దట్ బేసిస్ ఐ కెన్ సే ఆల్ ది చిల్డ్రన్ ఆర్ హెల్దీ నౌ. ఇంకా వాళ్ళకి ప్రాబ్లం వస్తే మా దగ్గరకు వచ్చి ఉందరు. సమస్య ఆల్రెడీ మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీకు పూర్తి సమస్య తెలిసి ఉంటుంది. సో ఎలాంటి సో అదొకటి, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ దృష్టి బాగుంది, వాళ్ళ వెనికిడి బాగుంది,
వాళ్ళకు ఇప్పుడు జనరల్గా అందరి ఆరోగ్యాలు బాగున్నాయి, అటెండెన్స్ బాగుంది. మేము ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ది కూడా కంపేర్ చేసి చూద్దామని చూస్తున్నాం. అంత క్రితం ఎట్లుండేది పర్ఫార్మెన్స్, స్కూల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎట్లుంది అని. సో ఇంకొకటి ఏం చేసామంటే 6 నెలల క్రితం, 6 నెలలు కాదు, కరోనా కంటే 6 నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒకటి మొదలుపెట్టాం. హెల్త్ సెక్టర్ లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. మేము చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు మాకే చాలా కష్టమవుతున్నది. వార్డ్ బాయ్స్, అవును, వార్డ్ సహాయకాసు వీళ్ళు దొరకడం లేదు, కష్టమవుతున్నది. ఇంట్లో ఎవరైనా జబ్బు మనిషిని అడిగితే ఆ మనిషిని చూసుకునేటందుకు సహాయం కావాలంటే దొరకడం లేదు ట్రైన్డ్ పర్సన్. లేదంటే హాస్పిటల్లో ఉండాలి, లేదంటే ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా సహాయకులు ఉండాలి. కొంతమంది ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ నడవచ్చు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో సహాయం చేస్తూ లేదు. ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మునుపట్లాగా తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరం కలిసి ఉండడం లేదు. మేనత్తలు, లింగడు లింగడు, మియా బీబీ, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా మళ్ళీ ఉద్యోగాలకు పోడు, అక్కడక్కడ పోకున్నా కానీ వీళ్ళతో సరిపోతే ఇంట్లో ఎవరిని పేషెంట్ పెట్టుకొని చూసుకునేటటువంటి అవకాశాలు లేవు. వాళ్ళు చూసుకుందామనుకున్నా. సో వాళ్ళ కోసం అని ఇప్పుడు హోమ్ నర్సింగ్ ఎయిడ్స్ అంటే గృహంలో వచ్చి వ్యవసాయం చేస్తుండే వాళ్ళకి మొత్తం నర్సు కానక్కర్లేదు, కానీ కొన్ని తెలిసి ఉండాలి. ఆ కోర్స్ ఒకటి పెట్టి ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ అయినటువంటి 16 మంది వెంటనే ట్రైనింగ్ కాకముందే వాళ్ళని జనాలు తీసేసుకున్నారు. సూపర్. అట్లే ఇంకొకటి ల్యాబ్స్లలో మనం చూస్తాం, పోయినప్పుడు బ్లడ్ తీసేవాళ్ళు కొంత ఉంటారు, వాళ్ళకి ఫ్లెబాటమిస్ట్ అంటారు. వాళ్ళు టెస్టులు చేసి అంత ట్రైనింగ్ అయిన వాళ్ళే, కానీ వాళ్ళని ఎంప్లాయిడ్ ఓన్లీ టు డ్రా బ్లడ్. వేరేస్ వాళ్ళకి ట్రైనింగ్, వాళ్ళ జబ్బు, వాళ్ళ జీతాలు మామూలుగా మిగతా ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నంత ఉంటుంది. బట్ వీఆర్ వేస్టింగ్ ఏ మ్యాన్ పవర్ దేర్. ఒక ఫ్లెబాటమీ ట్రైన్ మనిషిని బ్లడ్ డ్రాయింగ్, సో ఫ్లెబాటమీ కోర్స్ అని ఒకటి పెట్టి దానికి తీసి ఒక 11 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు జనాలకు తెలియదు ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి ఇదని. సో ఈ కరోనా రావడం వల్ల బంద్ చేయడం జరిగింది. లేదంటే ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చాం, నయా పైసా తీసుకోలేదు. కాకపోతే వాళ్ళకు ఉండే డబ్బు మన వసతి అది మేము ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కొంత అన్నాం, కానీ వచ్చి చేసుకున్నారు. అందరికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా కోర్సులు ఇంకా నడుపుతాయి. ఇప్పుడు కరోనా తగ్గంగానే మళ్ళీ మొదలు పెడతాం. అది మా ఫస్ట్ లవ్, స్కూల్ హెల్త్ అండ్ దట్ విల్ నాట్ లీవ్. ఎందుకంటే దానివల్ల ఒక జీవనోపాధి కలుగుతుంది. పోతే మ్యాన్ పవర్, హెల్త్ మ్యాన్ పవర్ ఏదైతే తక్కువ ఉందో, ఇప్పుడు డయాలసిస్ టెక్నీషియన్ అంటే మేము తయారు చేయలేం, కానీ డయాలసిస్ అసిస్టెంట్ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని తయారు చేయవచ్చు. అవసరం ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది. డెంటల్ రూమ్ అసిస్టెంట్స్ కావాలి. డెంటల్ డాక్టర్ గారు తంటాలు పడుతున్నారు. మొన్న డెంటల్ క్యాంప్ చేస్తూ 111 మంది వచ్చారు సండే నాడు. కానీ వాళ్ళిద్దరే డాక్టర్లు పాపం కష్టపడి చేస్తూ పోయారు. సో వాళ్ళ కనుక అసిస్టెంట్లు ఇచ్చినట్టయితే కొన్ని పనులు వాళ్ళు చేసుకోగలరు. అట్లనే ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సులు, ఇట్లా చాలా కోర్సులు ముందు పైప్లో ఉన్న లైన్లోనే అవి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఫ్రీ ట్రైనింగ్, డబ్బులు తీసుకునేది లేదు. మొన్న మేము ట్రైనింగ్ చేసిన 2 కోర్సులో కూడా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అని ఒకటి ఉంది, తెలంగాణ గవర్నమెంట్ది. వాళ్ళ ద్వారా కొంత మాకు 30%, 40% వాళ్ళు ఇచ్చిన డబ్బులు, మిగతా మేమే పెట్టుకున్నాం. ఎంతో కొంత ఉడతా భక్తి కాదు, వేడి నీళ్ళకు చన్నీళ్ళు కాదు, డెఫినెట్లీ మోటివేటింగ్ మాకు. దానికోసమనే మేము చేయలేదు, కానీ వాళ్ళు కొంతమందికి వాళ్ళ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అయితే మొత్తము, ఓబీసీలు అయితే 40%, ఇట్లా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. దాంట్లో కోర్స్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి. 6 నెలలు ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు వస్తాయి మాకు ట్రైనింగ్. సో మేము ఆ డబ్బుల కోసం చేయలేదు, కానీ మాకు ఆ కోర్స్ ఒకటి అది మంచి సాటిస్ఫైయింగ్. మా ఈ పెద్ద శివానంద సంస్థ ఛత్రి అంబరిల్లా కింద పాలియేటివ్ కేర్ అండ్ పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ అని ఒకటి ఉంది. అందులో ప్రస్తుతానికి 22 బెడ్స్ ఉన్నాయి. క్యాన్సర్ బాధతో చివరి దశలో ఉన్నవాళ్ళు, మనం ఇంతమంది అనుకున్నాం ఇంట్లో ఉంచి చూసుకోలేము, హాస్పిటల్లో పెట్టి బిల్లు భరించలేము. అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు ట్రీట్మెంట్ ఫ్రీ, పేషెంటు అటెండరు ఇద్దరికి ట్రీట్మెంటు, ఫుడ్, బెడ్ ఫ్రీ. చాలా ఖర్చుతో కూడింది. అది మేము పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ కలిసి చేస్తున్నాం. మా సంస్థ వాళ్ళకు స్థలం ఇచ్చింది, బిల్టప్ ఏరియా ఇచ్చింది, వాళ్ళు నడుపుతున్నారు. ఇంకొకటి మా సంస్థే శివానంద రీహాబిలిటేషన్ హోమే హెచ్ఐవి పేషెంట్స్ కోసం 25 బెడ్స్. హెచ్ఐవి అంటే ఎవడు ముట్టుకోడు, హాస్పిటల్ పోయి హెచ్ఐవి ఆపరేషన్ చేయాలంటే హెచ్ఐవి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, బయటకు పంపిద్దాం ఏదోటి చెప్పి అని. అట్లాంటిది మేము వాళ్ళందరికీ అట్లా కోమార్బిడిటీస్ అంటాం, అంటే హెచ్ఐవితో పాటు మిగతా ఏదైనా జబ్బు గిబ్బు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఉండేందుకు 25 బెడ్స్. అక్కడ పేషెంట్తో పాటు ఒక అటెండర్, ఇద్దరికి ఫుడ్, ట్రీట్మెంటు అంతా ఫ్రీ. ఇక మా లిప్రసీ సెంటర్ శివానంద మెయిన్ ఏదైతే ఉందో అక్కడ 120 బెడ్స్ ఉన్నాయి. అక్కడ బయట నుంచి కూడా, బయట రాష్ట్రాల నుంచి, బయట జిల్లాల నుంచి పేషెంట్స్ వస్తుంటారు. మొత్తం చేతులు కాళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ చేసి
వీటిని వాటెట్టు దాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. మళ్ళీ అదే మొండి పార్ట్స్ని మళ్ళీ పనికొచ్చేటట్టు చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, కొంతమంది కార్పెంటరీ, కొంతమందికి నవార్ నేయడము, కొంతమందికి వేరే పనులు, ఇట్లా బ్లాక్ స్మిత్ పనులు ఇవన్నీ నేర్పించి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునేగలిగేటట్టు చేసి, పోతే మన లోపటే కొంతమంది ఉంటారు. ఇప్పటికీ ఒక 300 మంది ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఉంటున్నారు లోపల లిటరసీలో. చాలా సో ఇవి మేము చేస్తున్న కార్యక్రమాలు. చేస్తూ పోతుంటే అంతు లేదు, ఎంతో ఇంకా చేసుకుంటూ పోవచ్చు, ఇంకా చేసుకుంటూ పోవచ్చు. అంటే హెచ్ఎంఆర్ఐలో కావచ్చు, 108లో కావచ్చు, 104లో చేసిన మీ సర్వీసెస్ ఇక్కడ ఎలా ఉపయోగపడుతున్నాయి సార్? నేను హాస్పిటల్, నా ట్రైనింగ్ అంతా హాస్పిటల్ ఎట్లా నడపాలి అనేది. నేను పాస్ అయింది మెడిసిన్ 67లో 68లో అయిపోయింది నా MBBS. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ పెద్దపల్లిలో ఒక 3 years ప్రాక్టీస్ చేసి 71లో ఆర్మీలోకి వెళ్ళిన. ఆర్మీలోకి వెళ్తే ఆర్మీలో కూడా హాస్పిటల్ నడపడం, లేదా యుద్ధంలో పేషెంట్ ఎట్లా చూడడం, క్లినికల్ కేర్ ఇది. కాకపోతే నాది కొంచెం స్పెషల్, నేను స్టాఫ్ కాలేజ్ అని ఒక కోర్స్ చేస్తే దానివల్ల నాకు మేనేజ్మెంట్ గురించిన ఐడియా ఉన్నది. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ MD చేసి దాంట్లో ప్రొఫెసర్గా ఉన్నా కాబట్టి మేనేజ్మెంట్ అది కూడా ఏమైంది, అదిసేపు హాస్పిటల్ ఎట్లా ఇంప్రూవ్ చేయడం, హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్, ఇప్పుడు హాస్పిటల్ లాభాలు వచ్చేటట్టు చూడడం ఎట్లా, హాస్పిటల్లో తప్పులు కాకుండా చూసుకోవడం ఎలా, ఇట్లాంటివి. కానీ పబ్లిక్ హెల్త్ది ఎక్కువ లేదు మాకు నేర్పిల్లు, కానీ అటు ధ్యాస లేదు. అది ఎప్పుడు వచ్చింది, 108లో ఫస్ట్ టైం 2005లో చేరినప్పుడు రంగారావు గారని మా అన్న లాంటి వాడు, నాకంటే పెద్దవాడు లేరు, చనిపోయి కీర్తి చేసిన ఆయన, నన్ను దయాకర్ నువ్వు రావయ్యా, నువ్వైతే బాగుంటావు అంటే అప్పుడు దానిలో వైస్ ప్రెసిడెంట్ చేరి అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎక్కువ. ఎందుకంటే నేను మీకు చెప్పిన 2002లో నేను డిసైడ్ చేసుకున్నా, చేస్తే సొంతంగా చేసుకుందాం లేదా పబ్లిక్ పనికొచ్చి చేద్దాం, అంతేగాని ఎవరికి సర్వీస్ ఇచ్చేది లేదు, వాడికి అమ్ముకునే లేదు. అంత పెద్దోడిని కానుకో, కానీ పోతరామాచుడు ఎట్లయితే నేను అమ్ముకోను ఈ రాజా దమ్ములకు కవిత నన్నుడు అట్లే నా సేవలను ఎవరికి అమ్ముకోదలుచుకోలేదు, చేస్తే పబ్లిక్ ప్రజా లేదా సో సొంతం నాకు అక్కర్లేదు, దేవుడి దేవల బతికి. సో అప్పటి నుంచి పబ్లిక్ హెల్త్ మీద వచ్చింది. సో 108 అయినా పబ్లిక్ పనికి వచ్చేది, 104 పబ్లిక్ పనికి వచ్చేది, రామ్దేవ్ అయినా పని. ఈ రామ్దేవ్ రావు వచ్చేసరికి దిస్ యాక్చువల్లీ డెలివరింగ్, యాక్చువల్ పాయింట్ ఆఫ్ డెలివరీ, పేషెంట్కు డైరెక్ట్గా కాంటాక్ట్ వచ్చి సేవలు ఇచ్చేది. అది మిగతా అని మేము పట్టుకోవచ్చు, అక్కడ పోండి, అక్కడ ఇది, ఇక్కడ రాండి, ఇక్కడ పోండి, కానీ తీసుకొచ్చిన సేవలు ఇచ్చేది కావాలి కదా. అది లేదని చెప్పి మిగతా లాభం లేదు. ఇప్పుడు మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవి కానీ అవి బాగా పనిచేయాలంటే దాని వెనకాల సపోర్ట్ ఇచ్చే హాస్పిటల్ ఉండాలి, సేవలు ఇచ్చేది. ఏ అవస్థ వచ్చినా, ఏ కాంప్లికేషన్ వచ్చినా, అది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇది చాలా, అంటే మేము చెప్పేది చేసి చూపించగలిగినాం, మనం కర్మాయ ప్రూవ్ చేసుకోదలుచుకున్నాం. సో అదే సాటిస్ఫాక్షన్. సో ఇదంతా భగవంతుడు, శివానంద మేనేజ్మెంటు మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇదొక బ్లెస్సింగ్ ఇంతమందికి సేవ. నిజంగా కూడా నాకు ఇక్కడ వచ్చినంత సాటిస్ఫాక్షన్, సంతృప్తి నాకు ఇది మానవ సేవే మాధవ సేవ. సో మా మాధవుడు, మా సేవకుడు సంతోషపడుతున్నాడు అనుకుందాం. పైన ఉన్న మాధవుడు, ఆయన జీసస్ వెళ్ళాడు. చివరిగా ఇంకొక మాట సార్, ఇప్పుడు 108, 104 సర్వీసుల మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఒక్క విషయం చెప్పాలి, నేను ఇంతవరకు ఎక్కడెక్కడ పనిచేసి వచ్చిందో అక్కడ నేను వెనుదిరిగి చూడ, అన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చా. నిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అని చేసినాను, ఇప్పటికీ వస్తే రాని సార్ సార్ అట్లా నేను పోను, పోయిన దగ్గర వాళ్ళు సార్ మీరు ఉన్నప్పుడు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా, ఇప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పాత నీరు కొత్త నీరుకు స్థలం ఇవ్వాలి, కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది. ప్రతివాడు ఒక ఐడియాతో వస్తాడు. సో నేను ఇప్పుడు కామెంట్ చేయడం సరికాదు, కామెంట్ చేసే స్థితిలో లేను. ఎందుకంటే ఇప్పుడు 104లో 108లో అసలు ఏం జరుగుతున్నదని నాకు ఖచ్చితంగా ఒకటి చిన్న విషయం మీరు ఏమనుకోండి, నేను ఐ బిలీవ్ ఇన్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్. ఓకే, లేదంటే వెనక్కి చూసుకుంటే నేను చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకోవాలి అవన్నీ ఆలోచించుకుంటే. థ్యాంక్ యూ బాస్. సార్, ఇంకా రామ్దేవ్ రావు హాస్పిటల్ ఇంకా ఏ విధంగా చూడబోతాం? ఈ సేవలు ఇక్కడికే పరిమితం అవుతాయా, ఇంకా ఇతర జిల్లాలు కానీ ఇంకా రాష్ట్రాలు కానీ? చాలా మంచి క్వశ్చన్ సార్. ముఖ్యంగా ఇప్పుడైతే స్థలం ఆర్ ఫెసిలిటీస్ రూపేణా ఇప్పుడు ఇక్కడ 3 ఫ్లోర్లో 30,000 స్క్వేర్ ఫీటు, అటు పక్కన 5 3 15,000 స్క్వేర్ ఫీటు,
45 అటు పక్కన ఇంకో కొంత సుమారుగా 50,000 స్క్వేర్ ఫీట్ ఇప్పుడు వాడకంలో ఉంది. ఓకే. ఇంకొక ఫ్లోర్ ఇక్కడ రాబోతున్నది, అంటే ఇంకొక 10,000. అక్కడ 2 ఫ్లోర్లు రాబోతున్నాయి. అవి అక్కడే కాకుండా ఎక్స్టెన్షన్ కూడా రాబోతున్నాయి. సో సుమారుగా 15, ఇక్కడ ఒక 25,000 స్క్వేర్ ఫీట్, అంటే మొత్తం కలిపి 70,000 స్క్వేర్ ఫీట్, 45 నుంచి 70,000 స్క్వేర్ ఫీట్ కావచ్చు. ఇది ఎందుకు? ఒకటి, నంబర్స్ పెంచాలి. ఇప్పుడు మాకు జనరల్ వార్డ్స్ బెడ్స్ సరిపోవడం లేదు. ఓకే. డెంగ్యూ అప్పుడు మాకు బెడ్స్ లేక ఈ ఎదురుగా ఉన్న ఈ ఓపెన్ స్పేస్లో బెడ్స్ వేసుకున్నాం. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్ ఖాళీ ఉంటే అందులో బెడ్స్ చేసినాం. అది పద్ధతి కాదు, కానీ చేయాల్సి వచ్చింది. అంత వాళ్ళతో అయితే టెంట్ వేసి పెడదామన్న దూరం పోవాల్సి వచ్చింది. పేషెంట్లు నో అనలేము, అట్లని ఇక్కడ ఇవ్వలేము. సో ఇప్పుడు మనకు ఇంకొక 40-50 బెడ్స్ పెరుగుతాయి. సో జనరల్ వార్డ్స్ 70 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి బెడ్స్ 120 బెడ్స్ వరకు అవి పెరుగుతాయి. నెంబర్ 2, ఇప్పుడు ఐసీయూ, మెడికల్, సర్జికల్ అన్నీ కలిపి ఉన్నది మనది, ఒకటే ఐసీయూ. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అని వేరే లేదు మనకు, లేకపోతే ఐసీయూలోనే పెడతాం. సో ఒక పోస్ట్ ఆపరేటివ్ వార్డు సెపరేట్గా, సర్జికల్ ఐసీయూ సెపరేట్, మెడికల్ ఐసీయూ సెపరేట్. ఎందుకంటే మెడికల్ ఐసీయూలో పెట్టాల్సిన పేషెంట్లు వేరు, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, సర్జికల్ ఐసీయూ చేయాల్సినవి వేరు. సో ఈ విధమైన డివిజన్. మూడవది, కొంతమంది మిత్రులు ఎవరైతే మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారో, క్యాన్సర్ కేసెస్లో సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మేము చూస్తున్న పని చూసి మాకు ఒక ప్రపోజల్ పెట్టి, మీరు ఇంత మంచిగా తక్కువ ధరలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, బయట ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్ రాసినప్పుడు మందుల ఖర్చు ఎక్కువైతున్నది, హాస్పిటల్కి తక్కువ ధరకే వస్తే కానీ పేషెంట్ల దగ్గర ఎక్కువ డబ్బులు పోతున్నాయి. సో మీరు కనుక మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసినట్టయితే మేము వచ్చి కన్సల్టేషన్ మామూలు ధరలో మీద చెప్పిన ధరలో చేసిపోతాం, ట్రీట్మెంట్ మీరు తక్కువ ధరలో పెళ్ళించుకోవచ్చు, మేము దాంట్లో పార్ట్నర్ అవుతాం. సో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే అదొకటి ఇందులో యాడ్ కాబోతున్నది. మెడికల్ ఆంకాలజీ మొదలైతే, మెడికల్ ఆంకాలజీ మొదలైతే సర్జికల్ ఆంకాలజీ పెద్ద ప్రాబ్లం కాదు. థియేటర్స్ ఉన్నాయి, సర్జన్స్ ఉన్నారు, బయట ఉన్నారు, మా సర్జన్స్ ఉన్నారు, ఆంకాలజీ సర్జన్ పిలిపించుకొని ఇక్కడ కేసు తక్కువ ధర, ఇప్పుడు ఆయన అన్నట్టు తక్కువ ధర ఇద్దరు తీసుకుంటారు సార్ అన్నాడు, బయట పోతే 30,000 అయితే మన దగ్గర 5,000కి 10,000కి చేస్తుంటాయి. సూపర్. సో అట్లా అంటే మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ రెండు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం. రేడియేషన్ ఆంకాలజీ విల్ హ్యావ్ ఎ టైఅప్ విత్ బసవతారక ఆర్ ఇండో అమెరికన్ ఆర్ యశోద ఆర్ సమ్ అదర్ ఎంఎన్జే, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలకు సంబంధించిన యాక్చువల్గా. సో అది పెట్టుకోలేము. ముందు నుంచి కూడా దాన్ని ఎందుకు ఆపుతూ వచ్చినాం. ఇప్పుడు కార్డియాలజీ అట్లాంటివి ఎందుకు పెట్టుకోలేదు అంటే, ఇప్పుడు కార్డియాలజీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే క్యాత్ ల్యాబ్, ఆ కార్డియక్ థియేటరు అవన్నీ పెట్టేందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ కోట్ల రూపాయలను 50 మందికి సరిపడే ట్రీట్మెంట్ ఇచ్చే జనరల్ హాస్పిటల్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు మేము పెట్టిన ఖర్చు సుమారుగా ఒక 5-6 కోట్లు ఉండవచ్చు. ఐ సెంటర్తో 2-3 కోట్లు, ఓ 8 crores 9 crores, మేము మ్యాక్సిమం 10 crores. ఇప్పుడు పెట్టబోయేదో 5 కోట్లు 15 కోట్లు. ఈ 15 కోట్లు పెడితేనే ఒక కార్డియాలజీ సెంటర్ పెట్టలేను. ఓకే. ఖర్చు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ట్రీట్మెంట్ తక్కువ మందికే ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఆ కార్డియాలజీ జబ్బు వచ్చేది ఎంతమందికి? 1000 మందిలో ఒక్కరికి వస్తుంది కావచ్చు, కానీ ఈ రోజు వచ్చే జబ్బులు 1000 మందిలో 20 మందికి వస్తుంది. ఎక్కువ వస్తుంది. జ్వరాలు, విరేచనాలు, కడుపు నొప్పి, అపెండిక్స్, డెలివరీస్, సర్జరీస్, గైనిక్ ప్రాబ్లమ్స్. సో ది పబ్లిక్ హెల్త్ అనేది ఎప్పుడు కానీ మ్యాక్సిమం గుడ్ టు మ్యాక్సిమం పీపుల్ ఉండాలి. ఓకే. అంతేగాని ఒక 2-3 మందికి వచ్చే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తానంటే మిగతా మంది అందరికీ అందలేదు. ఇప్పుడు 1000 మందిలో 2కి ఇస్తారు ట్రీట్మెంట్, ఇదే ఖర్చుతోటి. ఇప్పుడు అదే దానిలో 200 మందికి ఇస్తున్న ట్రీట్మెంట్, ఆ 198 మంది ఎక్కడ పోవాలి? అందుకని సూపర్ స్పెషాలిటీకి ఎక్కువ సపోర్ట్ పెట్టుకోలేదు. డయాలసిస్ ఉన్నది కాబట్టి నెఫ్రాలజీ, యూరాలజీ తప్పనిసరిగా. కార్డియాలజిస్ట్ రోజు వస్తారు, ఈవినింగ్ నడుస్తుంది. ఏమన్నా మాకు కావాల్సిన సైడ్ అంటే వాట్ యూ కాల్ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఏమైనా అవసరం చూస్తారు. ఇక్కడ ఏమైనా అవసరం కేసు బయటికి పంపించేస్తాం. న్యూరాలజీ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు, కన్సల్టేషన్ ఇక్కడే అయింది, ఉన్నదంటే బయటికి పంపించేస్తాం అవసరం. సో ఆ ఏరియాలో మేము పెరగం. బర్న్ సెంటర్ ఒకటి ఐడియా ఉంది, చేస్తాం. పిల్లల కోసం ఒక ఎక్స్క్లూజివ్, ఇప్పుడు మా దగ్గర న్యూనాటాలజిస్ట్ కూడా వచ్చి చేరింది ఇంతకుముందే, అశ్విన్ గారని. సో ఇప్పుడు మేము మా అక్కడ డెలివరీ అయిన తర్వాత డెలివరీ 10,000లో అయిపోతే 10-12,000లో ఆ పిల్లోడికి ఏమైనా ప్రాబ్లం వస్తే బయటికి పంపితే తప్పు పట్టడం లేదు, కానీ ప్రైవేట్ వాటిలో పంపితే రోజుకి 20-30,000. చిన్నోడు బతుకుతాడో తెలియదు. అక్కడ 3 రోజులు ఉంటే 40,000-50,000 ఖర్చు. మేము 10,000 డెలివరీ, అక్కడ 10,000 కన్సెషన్ ఇచ్చి 5,000 కావచ్చు, కానీ అక్కడ దాంట్లో మేము ఏం చేయలేకపోతున్నాం. ఇది కనుక అది ఒకటి సెటప్ పెట్టబోతున్నాం. అంటే అక్కడ ఉంది ఆల్రెడీ, దాన్ని స్ట్రెంత్ చేసి
నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్, నవజాత శిశువుకి ఇచ్చే ట్రీట్మెంట్, పిఏసియు పిల్లలకు, దెన్ వాళ్ళ వార్డు, ఇదంతా కలిపి ఒక ఎక్కువ యూనిట్, ఒక పీడియాట్రిక్ హెల్త్ కేర్ సెంటర్. అది వచ్చిందంటే మా డెలివరీ సైడ్ అంటే రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ఆర్ మెటర్నిటీ చైల్డ్ హెల్త్ మీద ముఖ్య స్ట్రాంగ్ అయిపోతాం. Yes. ఇవి ఉన్నాయి. జిల్లాలకు ఇంకా వేరే ఏమన్నా విస్తరించే అవకాశం ఉంది సార్ ఈ సేవలు? నేనైతే నా జీవితకాలంలో అట్లాంటి ఎందుకంటే చాలామంది అడిగిన నన్ను, అందులో హెచ్ఎంఆర్ఐలో ఉన్నప్పుడు కూడా బాలాజీ గారిని మా CEO అడిగారు, ఇక్కడ చేసిన కదా దయాకర్ మీరు ఇట్లా వేరే దగ్గర చేయలేమో, మీరు ఒకటి రాసి పెడితే ప్రోటోకాల్ దాంట్లో అట్లా రూల్స్ ప్రకారం నడుచు కదా, మీకు చెప్పినా కదా, ఇక్కడ ఇది కలిసి వచ్చి పైవాడు దయ కలిసి వచ్చి అన్నీ ఆ టైం కలిసి వచ్చేది. ఇది ఇట్లా చేయగలమా ఇంకో దగ్గర లేమా అన్నది నేను చెప్పలేను. ఇప్పుడు అప్పుడు 100 మంది డాక్టర్లు, రిటైర్ అయిన డాక్టర్లు, ఇంకా పుష్టి ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి 30,000కు 25,000కు వచ్చి పనిచేస్తారు. అట్లాంటి అవకాశం అంతటా దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? నాకు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు మంచి ఉద్దేశం, సదుద్దేశం ఉన్న డాక్టర్లు వచ్చి కలిసి అది కలవాలనే ఉన్నది. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు మేనేజ్మెంట్ వెనకాల ఉన్నది. ఇది కావాలి అంటే ఓకే గో హెడ్, మీరు చెప్తే కావాల్సిందే కొనేసేయండి, చూద్దాం డబ్బులు ఎక్కించడం చేద్దాం అని సపోర్ట్ ఇచ్చే మేనేజ్మెంట్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా స్పేస్, నో రిస్ట్రిక్షన్. చాలా పెద్ద, ఎంతోమంది గద్దల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. సూపర్ సార్, సూపర్. భూభక్షకుల నుంచి రక్షిస్తూ వస్తున్నాం ఈ స్థలాన్ని. మొన్న కూడా ఎవడో SMS పంపుకున్నట్టున్నాడు, రామదేవరావు హాస్పిటల్లో పొలాల ఎకరాలు అమ్ముతున్నాం, ఇంతకు అంతకు కుళ్ళు గుత్తా అనే మెసేజ్లు. సో జనాలు ఏవో చేస్తుంటారు. ఈ అవకాశాలు రావచ్చు, ఇంతకంటే బాగా చేస్తుండొచ్చు, రేపు పొద్దున మా యోబే చేస్తుండొచ్చు వేరే హాస్పిటల్ తీసుకొని. కానీ నేను ఎందుకంటే దీంట్లో ఈ ఫార్ములా పెడితే వచ్చింది అని చెప్పేటందుకు లేదు ఇక్కడ. ముందు మేనేజ్మెంట్ తయారుండాలి. ఒక క్రిస్టియన్ అసోసియేషన్ రాజమండ్రిలో పిలిచింది వాళ్ళ హాస్పిటల్ సజెషన్, పోయినా కొన్నిసార్లు చెప్పిన, బట్ దే డోంట్ టేక్ ఇట్. అవతలోడు కూడా దిగాలి మనతో పాటు నమ్మకం పెట్టి. ఈ మేనేజ్మెంట్ 2 ఇయర్స్కి వచ్చి టెస్ట్ చేసింది మమ్మల్ని. ముందర మేము చెప్పింది ఒప్పుకోలే, మాకున్నారు, మాకు తెలిసిన బిల్డర్ ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు, మాకేం చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మనల్ని అడిగింది ఏ పని చేయాలి, ఆ నమ్మకం మాకు ఏర్పడింది, మ్యూచువల్ ట్రస్ట్. సో ఇట్ ఇస్ వెరీ లక్కీ, గాడ్స్ గ్రేస్, ఐ కాంట్ సే ఎనీథింగ్. మేము ప్రజలకే సేవ చేస్తున్నాం, ప్రజలే బ్లెస్సింగ్ ఇస్తున్నాం, దాంతో ఇది నడుస్తున్నది, అంతకు మించి ఇంకే లేదు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ధన్యవాదాలు. నిజంగా ప్రజాసేవయే నా పరమార్థం అంటూ ముందుకు సాగుతున్న సార్ ఇంకా భవిష్యత్తులో కూడా ఇటు పిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి మేము సేవ చేయడానికే ముందున్నాం తప్ప మా మోటోనే సేవ అని చెప్పి ముందుకు సాగుతున్నారు. ఈ రామ్దేవ్ రావు సేవలు ఇంకా ట్రస్ట్ నుండి ఇంకా సేవలు అందాలని కోరుకుందాం. మీ ద్వారా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, రామ్దేవరావు హాస్పిటల్ అనగానే ప్రతి వాళ్ళు ఇది బాబా రామ్దేవరావు హాస్పిటల్, ఆయుర్వేదం హాస్పిటల్ అన్న అపోహలో ఉన్నారు. ఈయన 12 ఏళ్ళు అయినా కానీ ఇక్కడికి వచ్చి చూసినోడే తప్ప చూడని వాడందరూ ఇదేదో బాబా రామ్దేవరావు హాస్పిటల్ అనుకుంటారు. ట్రస్ట్ హాస్పిటల్ అంటే ఏదో కింద పర్పులేజ్ కింద పడ్డ పెడతారు కావచ్చు అనుకుంటారు. మీరు చూసిన కాబట్టి లోపలికి కూడా వ్యూ తీసుకొని చూపెట్టండి. ఇది కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గదు. ఇక్కడ అన్ని సర్జరీలు మిగతా హాస్పిటల్లో చేసే సర్జరీలు కూడా ఇక్కడ కూడా జరుగుతాయి. ఇది అలోపతి హాస్పిటల్, మోడర్న్ సైన్స్ హాస్పిటల్, ఇది బాబా రామ్దేవరావు హాస్పిటల్ కాదు.